హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆనందికి సునంద ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావు ఆనంది అని వెటకారంగా అడుగుతుంది సునంద. మంచిగానే ఉన్నాను అత్తయ్య గారు అని ఆనంది కూల్గా చెప్తుంది. నీ యోగక్షేమాలు అడగడానికి ఫోన్ చేశాను అనుకుంటున్నావా అని కోపంగా అడుగుతుంది సునంద. మరి దేనికి కాల్ చేసినారు అత్తయ్య గారు అని భయపడుతూ అడుగుతుంది ఆనంది. నా కొడుకు జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు అని అడగడానికి ఫోన్ చేశాను. నేను గీసిన గీత దాటని నా కొడుకు నా మాట దాటి నా గేటు దాటి నీతో వచ్చేలా చేసుకున్నావు. వాడు ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టి 24 గంటలు కాలేదు. వాడు బయట రోడ్ల మీద అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చావు. ఈరోజు వాడు రోడ్డు పక్కన భోంచేస్తూ కనిపించాడు అని సునంద బాధపడుతూ చెప్తుంది. అది విన్న ఆనంది షాక్ అవుతుంది. ఇక తర్వాత ఆదిత్య ఇంటికి వస్తాడు. ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఆదిత్యని పోయి స్నానం చేసి రండి, భోజనం చేద్దామని చెప్తుంది. ఆదిత్య ఆనందిని ఆపి, భోజనం అంటే గుర్తొచ్చింది, నేను ఆల్రెడీ భోంచేశాను అని ఆనందితో చెప్తాడు ఆదిత్య. ఇంకా ఆనంది ఆదిత్య వైపు కోపంగా చూస్తూ ఎక్కడ భోంచేసినారు అని అడుగుతుంది. ఇంకా ఆదిత్య చెప్పడానికి తడబడుతూ ఉంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.